కల్కి అవతరణం, కలియుగాంతం, సత్యయుగారంభం. శంబలనే గ్రామంలో విష్ణుయశుడనే బ్రాహ్మణుడి ఇంట్లో ఒక బాలుడు పుడతాడు. అతని పేరు కల్కి. అతడు చాలా బుద్ధిమంతుడు, పరాక్రమశాలి అవుతాడు. తలుచుకున్నంత మాత్రాన వాహనాలు, అస్త్రశస్త్రాలు ఇచ్ఛానుసారంగా అతని వద్ద ఉంటాయి. అతడు బ్రాహ్మణ సైన్యాన్ని వెంటబెట్టుకుని లోకమంతటా మ్లేచ్ఛులను నాశనం చేస్తాడు. దుష్టులందరినీ సంహరించి సత్యయుగ ప్రవర్తకుడవుతాడు. విజయం పొంది చక్రవర్తి అయి ప్రపంచానికి ఆనందం కలగజేస్తాడు. క్రమంగా బ్రాహ్మణాది వర్ణాలు శక్తివంతమవుతాయి. తిరిగి దైవానుకూల్యం ఏర్పడుతుంది. సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి ఒకే రాశిలో ఒకే పుష్యమీ నక్షత్రం మీదకి వచ్చినప్పుడు సత్యయుగం ఆరంభమవుతుంది. తిరిగి మేఘాలు సకాలంలో వర్షిస్తాయి. నక్షత్రాలకు కాంతి వస్తుంది. గ్రహగతికి అనుకూలంగా అవుతుంది. అందరికీ శుభం కలిగి అంతటా సుభిక్షం, ఆరోగ్యం విస్తరిస్తుంది. శుభం భూయాత్.